మార్కు సువార్త 2వ అధ్యాయము 23వ వచనం నుండి 28వ వచనం వరకు. మార్క్ చాప్టర్ 2 23 through 28 మీ బైబిల్లో మీరు గమనించండి. మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెలుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులు త్రుంచుచూ నుండిరి. అందుకు పరిసయ్యులు, చూడుము, విశ్రాంతి దినమున చేయకూడనిది వారేలా చేయుచున్నారని ఆయనను అడిగిరి. అందుకు ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడా నున్నవారును ఆకలి గొనినందున దావీదునకు అవసరం వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడూనూ చదవలేదా? అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవమందిరంలోనికి వెళ్ళి యాజకులే గాని ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చెను గదా అని చెప్పాను. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడిను గాని మనుష్యులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును ప్రభువై ఉన్నాడని వారితో చెప్పాను. పరిశుద్ధుడు అయిన మా దేవా, మీ వాక్యము సత్యము, మీ వాక్యము శాశ్వతముండున్నది. మీ వాక్యము ద్వారా మీ సత్యమును మాకు బయలుపరచండి. మాలో ఉన్నటువంటి ప్రతి స్వకీయ అభిప్రాయమును, అపోహను, అనుమానమును తొలగించి వాక్య సత్యము ద్వారా మమ్మను సంధించి రక్షణ లేని వారిని రక్షించి రక్షింపబడిన ప్రతి ఒక్కరిని క్రీస్తు పోలికలోనికి రూపాంతరపరచమని యేసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవుడి వాక్యమును భయముతో, భక్తితో వినండి, శ్రద్ధతో, ఆసక్తితో వినండి. మీ హృదయం తెరిచి, మీ బైబిల్ తెరిచి అండ్ మీ యొక్క కన్నులు తెరిచి దేవుడి వాక్యాన్ని వినండి. మార్కు సువార్త 2వ అధ్యాయం 23 నుండి 28 వరకు ఉన్నటువంటి భాగం. మన అంశము జీసస్ ఈజ్ లార్డ్ ఆఫ్ ద సాబత్. జీసస్ ఈజ్ లార్డ్ ఆఫ్ ద సాబత్. యేసు విశ్రాంతి దినమునకును ప్రభువు. యేసు విశ్రాంతి దినమునకును ప్రభువు. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో కలిసి దేవుడి రాజ్యాన్ని గురించి ప్రకటిస్తూ అనేక ప్రాంతాలకు వెళ్తున్నటువంటి సందర్భం. ఆయనని పరిసయ్యులు, శాస్త్రులు, ఆయనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు ఆయా సమయాల్లో ఎదురుపడినప్పుడు ఎదుర్కోవడం, లేకపోతే పనిగట్టుకొని ఆయన ఉన్నటువంటి స్థలానికి వచ్చి ఆయన్ని ప్రశ్నించడం, ఆయన్ని విమర్శించడం, ఆయనలో, ఆయన శిష్యుల్లో ఉన్నటువంటి తప్పులు ఎత్తిపట్టడం, ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు. దాని గురించి ఇప్పటికి మనము కొంత ఈ మార్కు సువార్తలో చూసాం. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు, ఆయన శిష్యులు సబ్బాతు విషయంలో ప్రశ్నించబడుతున్నారు. యూదులు దేవుని స్వకీయ సాంపాద్యము, దేవుడి సొత్తైనటువంటి ప్రజలు. వారికి 2 గొప్ప చిహ్నములు ఉన్నాయి. అంటే 2 గ్రేట్ డిస్టింగ్విషింగ్ మార్క్స్ అంటారు. ఒకటి వారికి మాత్రమే ఉన్నది అంటే సున్నతి, సర్కంసిషన్. 2 వారికి మాత్రమే ఉన్నది అంటే సబ్బాతు లేక విశ్రాంతి దినం. సో ఈ 2 ప్రపంచంలో ఉన్నటువంటి ఇతరుల కన్నా వారిని విశిష్టమైనటువంటి వ్యక్తులుగా చేసాయి కనుక వారు అందరికీ పైన ఉన్నవారు అనేది వారి యొక్క ప్రగాఢమైనటువంటి విశ్వాసం. ఆ రెండింటిని వారు వీలైనంత వరకు ఆచరించే విషయంలో ఏమాత్రము తక్కువ చెయ్యరు. చరిత్ర మీరు చూస్తే యాంటియోకస్ ఎపిఫేనస్ అనేటువంటి ఒక అన్య రాజు యెరూషలేం మీదికి దండెత్తి వచ్చినప్పుడు విశ్రాంతి దినమున కొంతమంది యూదులు విశ్రాంతి దినాన్ని అపవిత్రపరిచి మనము కత్తులు బట్టి పోరాడి ప్రాణాలు కాపాడుకొనుట తగదని వారు యుద్ధము చేయమన్నారు. ఒకవేళ వారు అట్లాగే యుద్ధము చేయకుండా ఉంటే వారి ప్రాణాలు పోయేవి. కానీ కొంతమంది వారి మధ్యలో ఉన్నటువంటి పెద్దలు వారిని ఈ సమయంలో ప్రాణ రక్షణ కొరకు మనం పోరాడితే దేవుడు ఏమీ తప్పు పట్టడు అని చెప్పడం చేత వారు ఆ సమయంలో యుద్ధము చేసి వారి ప్రాణాలు రక్షించుకున్నారు. కానీ మరికొన్ని సమయాల్లో వారు అట్లా చేయలేదు. సో యూదులకి సబ్బాతు, విశ్రాంతి దినము అనేది, మరి ముఖ్యంగా పరిసయ్యులకి, శాస్త్రులకి అది చాలా కీలకమైనటువంటి అంశము. దానిని అపవిత్రపరచరు. ఒకవేళ దానిని ఎవరైనా మీరితే, అపవిత్రపరిస్తే నిర్గమకాండం 31వ అధ్యాయం 14-15 వచనాల ప్రకారం వారిని చంపేయాలి, లేకపోతే వారికి మరణశిక్ష విధించాలి. సో అది కాంటెక్స్ట్ అన్నమాట. 2 ఆ వాక్య భాగంలో నుండి మనము సత్యాలను వింటాం. రాసుకునేటువంటి వారు రాసుకోవచ్చు. మొదటిది ద కంటెన్షన్, వివాదము, పోరు, లేకపోతే తగాదా. 23-24 వచనాల్లో మన కొరకు రాయబడింది.
మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులు త్రుంచుచూ నుండిరి. అందుకు పరిసయ్యులు, చూడుము, విశ్రాంతి దినమున చెయ్యకూడనిది వారేలా చేయుచున్నారని ఆయన అడిగిరి. సో వారు ఆయన్ని నిలదీశారు, ఆయన్ని అడిగారు, ఆయన్ని విమర్శించారు, ఆయన్ని ప్రశ్నించారు. ఆయన వారికి ఎదురు ప్రశ్న వేస్తాడు. వారిని మరొకసారి ఆలోచింపజేసేందుకు ఆయన వాక్యమును వారి ముందు తెచ్చిపెడతాడు. యేసుప్రభు ప్రశ్నకి జవాబు ఇవ్వడానికన్నా ప్రశ్నకి ప్రశ్న వేయడంలో నిపుణుడు. అండ్ ఎవరికి జవాబు ఇవ్వాలో ఆయనకి తెలుసు, ఎవరికి జవాబు ఇవ్వకుండా ప్రశ్నకి ప్రశ్న అడగాలో ఆయనకి తెలుసు. సో ఆయన మంచిగా కౌంటర్ ఇచ్చేటువంటి గొప్ప జ్ఞానము కలిగినటువంటి వాడు. సో ఇక్కడ మనకు కనబడేది ఏంటంటే, వారు యేసును తప్పుబట్టబోయారు యేసు శిష్యులు చేసిన పనిని బట్టి. అప్పుడు వారి యొక్క దృష్టిలో దావీదు మహారాజు దేవుడి ప్రియుడు, దేవుడి హృదయానుసారుడు, చాలా గొప్ప వ్యక్తి కనుక ఆయన చేసినటువంటి ఒక విషయాన్ని గుర్తు చేసి, ఆయన చేసినప్పుడు మీకు అభ్యంతరం లేకపోతే ఆయన కన్నా గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, ఆయన చేసినప్పుడు మీకు ఎట్లా అభ్యంతరం అనేటువంటి విషయాన్ని వారి దృష్టిలోనికి తీసుకురావడానికి ప్రభు ఇట్లా వారికి కౌంటర్ క్వశ్చన్ వేసాడు. సో ఇక్కడ మార్కు సువార్తలో రాయబడింది, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో, లూకా సువార్త 6వ అధ్యాయంలో కూడా రాయబడింది. కానీ కొంత వేరువేరుగా ఆ విషయాలు రాయబడ్డాయి. దానికి కూడా కారణం ఉంది. మత్తయి ఎవరికి రాస్తున్నాడో వారిని దృష్టిలో పెట్టుకొని రాశాడు, లూకా ఎవరికి రాస్తున్నాడో వారిని దృష్టిలో పెట్టుకొని రాశాడు, మార్కు ఎవరికి రాస్తున్నాడో వారిని దృష్టిలో పెట్టుకొని రాశాడు. కనుక కొంత వ్యత్యాసము తప్పకుండా ఉంటుంది. సో మార్కు ఇక్కడ ఏం రాశాడంటే, విశ్రాంతి దినము సబ్బాతు అండ్ యేసుప్రభు ఆయన శిష్యులు పంట చేలల్లో పడిపోతున్నారు. ఇది ఏ సబ్బాతో మనకి తెలియదు, ఏ ప్రాంతమో మనకి తెలియదు. గతానికి అంటే మనం చూసినటువంటి లాస్ట్ మెసేజ్ తర్వాత ఎంత సమయం గడిచిపోయిందో మనకి తెలియదు. మార్క్ అట్లాంటి వివరాలు ఏమీ ఇవ్వడు. కాకపోతే ఆయన ఏం చెప్పాడు, పంట చేలలో వారు పడిపోతున్నప్పుడు శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులు త్రుంచుచూ నుండిరి. మార్క్ అంత మాత్రమే చెప్పాడు. కానీ మత్తయి ఎట్లా చెప్పాడు, 12వ అధ్యాయం 1వ వచనంలో ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి. లూకా ఎట్లా చెప్పాడు, లూకా 6:1 ఆయన శిష్యులు వెన్నులు త్రుంచి చేతులలో నలుపుకొని తినుచుండిరి. సో వారిద్దరేమో తినుచున్నారు అన్నారు, కానీ మార్కేమో కేవలము త్రుంచుచూ పోవుచున్నారు అని రాశాడు. సరే, ఆ పంట చేలల్లో యేసుప్రభు ఉన్నాడు, పంట చేలల్లో ఈ యొక్క శిష్యులు ఉన్నారు. కానీ పంట చేలల్లో సబ్బాతు దినాన్న ఆ సమయంలో పరిసయ్యులు అక్కడ ఎందుకున్నారు, దాని గురించినటువంటి వివరాలు మనకి ఎవరు ఇవ్వట్లేదు. వారు అక్కడ ఏం చేస్తున్నారు, ఆ యొక్క సంగతి మనకి ఇక్కడ రాయబడలేదు. కానీ వారు అక్కడ ఉన్నారు. బహుశా ఒక కారణం ఏంటంటే, వారు యేసు వెంటే అక్కడికి పోయి ఉండొచ్చు, మనకి తెలియదు. సబ్బాతు దినాన్న ఏమి చెయ్యాలో ఏమి చెయ్యకూడదో దేవుడు ధర్మశాస్త్రంలో నిర్దేశించాడు. కాకపోతే దేవుడు నిర్దేశించినటువంటి దానికి ఈ యొక్క పరిసయ్యులు లేకపోతే వీరికన్నా ముందున్నటువంటి రాబైలు, ధర్మశాస్త్రోపదేశకులు చాలా కలిపారు. అనేకం అవివేకముతో కూడుకున్నటువంటి అండ్ మనుషులు పాటించజాలనటువంటి చాలా భారభరితమైనటువంటి పారంపర్యాచారములను దేవుడి యొక్క వాక్యముతో వారు కలిపారు. సో ఇక్కడ ఈ పరిసయ్యులకి సమస్య ఏంటంటే, ఒరిజినల్ లా ఆఫ్ గాడ్తో కాదు, దేవుడి యొక్క మూల ధర్మశాస్త్రంతో కాదు, దానికి కలపబడినటువంటి ఓరల్ లా ఆఫ్ మెన్, మనుషులు ఎవరైతే చెప్పి దానికి జత చేశారో వాటి విషయంలో వారికి అభ్యంతరం. సో సబ్బాతు దినాన్న వీరు ఒక పని చేస్తున్నారు, శిష్యులు ఒక యాక్టివిటీ చేస్తున్నారు. యాక్టివిటీ ఏంటంటే ఆ యొక్క వెన్నులను త్రుంచడం. మామూలుగా వారు అక్కడ ప్రశ్నించాల్సింది ఏంటంటే, సబ్బాతు దినాన్న మీరు ఎందుకు ప్రయాణం చేస్తున్నారు? ఎందుకంటే సబ్బాతు దినాన్న ఒక యూదుడు కేవలము 2000 క్యూబిట్స్ అంటే అడుగుల లెక్కలో చెప్పాలంటే 3049.5 అడుగులు మాత్రమే నడవగలడు, దానికన్నా ఎక్కువ నడవకూడదు. సో సబ్బాతు దినాన్న వారు ఊరు ప్రయాణాలు చేసేవారు కాదు, సబ్బాతు దినాన్న వారు షికార్లకు వెళ్ళేవారు కాదు, సబ్బాతు దినాన్న వారు ఎన్ని అడుగులు వేయాలో నిర్దేశించబడింది. సో వీరు ప్రయాణం ఎందుకు చేస్తున్నారు, ఇప్పటికి ఇన్ని అడుగులు ఎందుకు వేశారు అని అడగడానికి బదులు మీరు దాన్ని ఎందుకు తుంచి తింటున్నారు అనేటువంటి విషయాన్ని పట్టుకున్నారు. యాక్చువల్గా మీరు చూస్తే ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 25వ వచనములో ఈ ఇతరుల చేలలో పొలాల్లో వీరున్నప్పుడు వాటిని త్రుంచడము తప్పు కాదు. డ్యూటరానమీ 23:25 ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం 25వ వచనంలో, నీ పొరుగువాని పంట చేనికి వచ్చినప్పుడు నీ చేతితో వెన్నులు త్రుంచుకొనవచ్చును,
కానీ నీ పొరుగువాని పంట చేని మీద కొడవలి వేయకూడదు. సో దేవుడు చాలా మేధావి గనుక ఆయన దాన్ని అనుమతించాడు. మీరు పైనవి తుంచుకోవచ్చు, మీరు తీసుకోవచ్చు, మీరు తినొచ్చు, కానీ కొడవలి పెట్టి వాటిని కోయకూడదు. సో ఇక్కడ వీరు కేవలం పైనవి దేవుడు అనుమతించినటువంటి దాన్ని మాత్రమే చేశారు, కానీ ఈ యొక్క పరిసయ్యులు అది తప్పుబట్టారు. సో బేసికల్లీ పరిసయ్యులు ఎట్లాంటి వారంటే ఫాల్ట్ ఫైండర్స్, తప్పుబట్టేటువంటి వారు. ప్రతిదాన్ని కూడా భూతద్దం పెట్టి చూస్తారు, పెద్దవాటిని చూడరు, చిన్నవాటిని చూస్తారు, పెద్దవాటిని పట్టించుకోరు, చిన్నవాటిని పట్టించుకుంటారు. వీరు ఎట్లాంటి వారు? యేసుప్రభు మనకి చెప్పాడు, వీరు దోమలను ఒడియగడతారు, ఒంటెలను మింగుతారు. సో ఆ టైప్ మనుషులు అన్నమాట. ఆ టైప్ మనుషులు అప్పుడున్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. సో వీరు స్వనీతి పరులు, వీరు మత ఛాందసులు, వీరు ధర్మశాస్త్రాన్ని పైవేషంలో ఆచరిస్తారే తప్ప ధర్మశాస్త్రం వారి హృదయంలో అంతరంగంలో ఎక్కడా ఉండదు. వారు దేవుడికి పైన కనబడేటువంటి అభ్యాసాల్లో నిష్ణాతులు. మనుషులు వారి యొక్క పైవేషంలో వారిని తప్పుపట్టకుండా జాగ్రత్త పడతారే తప్ప వారి యొక్క హృదయం లోతుల్లో ఎక్కడ కూడా భక్తి ఉండదు, ఎక్కడ కూడా దేవుడి పట్ల యథార్థమైనటువంటి భయం ఉండదు. వీరు సెరిమోనియలిస్టులు, అంటే ఉత్సవవాదులు. పండుగ చేసుకోవడంలో ఎగిరి గంతులేస్తారు, ఆచారాలు పాటించడంలో అందరూ వీరు వెనుకే ఉంటారు. కాకపోతే వీరిది కేవలము పైవేషం మాత్రమే, లోపల ఏమీ పదార్థం ఉండదు. సో అట్లాంటి వారు కనుక వీరు శుద్ధీకరణాచారాలు పాటించినప్పుడు, ఉపవాసాలు చేసినప్పుడు, వీరు దశంభాగాలు ఇచ్చినప్పుడు, వీధి మూలల్లో నిలబడి పొడగాటి ప్రార్థనలు చేసినప్పుడు, ఏమి చేసినా కూడా దాంట్లో కేవలము ఫామ్ ఉంది, అంటే పై రూపం ఉంది, ఫార్మాలిటీ, లాంఛనాలు ఉన్నాయి, ఆచారం ఉంది, కానీ ఆత్మీయత లేదు. దేవుడితో అది ఏ రకంగా కూడా సంబంధితమైనదిగా లేదు. సో వీరికి నిజమైనటువంటి మారు మనసు ఉండదు, నిజమైన విశ్వాసం ఉండదు, నిజమైనటువంటి దేవుడి యొక్క కనికరం ఏంటో వీరికి తెలియదు. బైబిల్ మీరు జాగ్రత్తగా చదివితే కనికరం పొందినవాడు కనికరాన్ని చూపిస్తాడు, క్షమించబడినవాడు తిరిగి క్షమిస్తాడు. అండ్ ఎవడైతే దేవుడి కృపను రుచి చూచాడో వాడు ఇతరులకు కృపను రుచి చూపిస్తాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఈ క్రైస్తవుడికి కనికరం లేదు, ఎందుకంటే వాడు ఇంకా కనికరమును పొంది దాన్ని గ్రహించినటువంటి క్రైస్తవుడు అవ్వలేదు. వాడు అనుకుంటున్నాడు క్రైస్తవుడు అని, కానీ రియల్గా బిబ్లికల్ సెన్స్లో వాడు క్రిస్టియన్ కాదు. కృపను అనుభవించినటువంటి వాడు ఇతరులకు కృప చూపిస్తాడు, వాడు అనుభవించలేదు కనుక చూపించడు. ఎంతోమంది క్రైస్తవులకి క్షమాపణ అనేది కష్టంగా ఉంది అంటే ప్రాబ్లం వారే క్షమించబడలేదు. నీవు క్షమించబడితే తప్పకుండా క్షమాపణ యొక్క భావం ఏంటో, దాని యొక్క గొప్ప ఉద్దేశం ఏంటో నీకు అర్థమవుతుంది, ఇతరులను కూడా నీవు క్షమిస్తావు. సో వీరు లీగలిస్టులు అన్నమాట. లీగలిస్ట్ అంటే వీరు భౌతిక ఆచారవాదులు, అంటే పైన మాత్రము వీరికి ఉండేటువంటి ఆచారమును చార కళాఖండిగా పాటిస్తారు, లోపల వీరికి అది ఉండనే ఉండదు. సో భౌతిక ఆచారంలో వీరు నిష్ణాతులు గనుక వీరు ఒక రకమైనటువంటి నైతిక లేక మత సంబంధమైనటువంటి అభ్యాసానికి ప్రాధాన్యతనిస్తారు, దాని యొక్క మూలమైనటువంటి దేవుడికి ప్రాధాన్యతనివ్వరు. అండ్ వీరేమనుకుంటారు, మేము శరీరములో చేసేటువంటి కార్యముల ద్వారా దేవుడి ఎదుట, మనుషుల ఎదుట నీతిమంతులముగా ఎంచబడతాం, అండ్ మేము ఇట్లా చేస్తున్నాం కనుక దేవుడు మమ్మల్ని మెచ్చుకొని మాకు ప్రతి విధమైనటువంటి మేలు చేస్తాడు. వీరి యొక్క అంతరంగంలో దేవుని ఆత్మ ఉండడు, దేవుని ఆత్మ కార్యము జరగదు. సో అది ఈ పరిశైలి యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఆ మనుషులు వారి గురించి చెప్పినప్పుడు మీరు జ్ఞాపకం వస్తే మంచిది, మీరు దాంట్లో నుండి బయట పడవచ్చు. కానీ వారి గురించి వీరి గురించి అనుకొని మన గురించి మనము ఆ యొక్క వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకోకపోతే మనం ఇంకా పెద్ద మోసంలో ఉండిపోతాం. పిల్లికి చాలా అలవాట్లు ఉన్నాయి. దాంట్లో ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటంటే, ఒకరోజు పిల్లి రోడ్డు మీదకి వచ్చి అది రోడ్డు మీద చాలా జాగ్రత్తగా కన్నులన్నీ కూడా సారించి ఎలుకల కొరకు వెతుకుతోంది. సో పిల్లి అంతా కూడా ఎలుకల కోసం వెతుకుతూ ఉంటే అదే టైంలో పెద్ద ఏనుగు రోడ్డు మీదకి వచ్చి పిల్లి ముందు నుండి పోతోంది. ఏనుగును పిల్లి ఒత్తిగా పట్టించుకోలేదు, ఏనుగు కాళ్ళ మధ్యలో నుండి ఎలుక ఎక్కడైనా ఉందా అని చూస్తోంది. దాని గురించి ఒక మేధావి ఎట్లా రాశాడంటే, పిల్లి లాంటి మనుషులు కూడా ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ఏనుగుల్లాంటి లక్షణాలు చూడరు, కానీ ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి ఎలుకల్లాంటి లోపాల కొరకే వారి జీవితాన్ని ఖర్చు పెట్టేస్తారు. సో మీరు మరి ఆ టైప్ పిల్లి అయితే ఇప్పుడు పశ్చాత్తాపడి మారు మనసు పొంది మారిపోవచ్చు. ఎలుకలను వెతికేటువంటి పిల్లులు ఎక్కువ, ఏనుగులను చూడకుండా జీవితాన్ని దుర్భరం చేసుకునేటువంటి పిల్లులు ఎక్కువ. సో వీళ్ళు అట్లాంటి వారు. ఆ వెన్నులు త్రుంచుకున్నప్పుడు వీరికి సమస్య వచ్చింది.
నిర్గమకాండం 34 అధ్యాయం 21 వచనం. ఎక్సడస్ 34:21. నిర్గమ 34:21 ఇట్లా రాయబడి ఉంది, 6 దినములు నీవు పనిచేసి 7వ దినమున విశ్రమింపవలెను. దున్ను కాలమందైనను కోయు కాలమందైనను ఆ దినమున విశ్రమింపవలెను. అంటే నీవు దున్నే కాలంలో లేకపోతే కోసే కాలములో సబ్బాత్ వస్తే ఆ రోజున నీవు ఆ పని చేయకూడదు. నీవు దున్నొద్దు, నీవు కోయొద్దు. 35 అధ్యాయంలో నిర్గమకాండంలోని ఎక్సడస్ 35లో మొదటి 3 వచనాలు 1-3. మోషే ఇశ్రాయేలీయుల సర్వ సమాజమును పోగు చేసి మీరు చేయునట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధులేవనగా 6 దినములు పని చేయవలను, 7వది మీకు పరిశుద్ధ దినం, అది యెహోవా విశ్రాంతి దినం. దానిలో పనిచేయు ప్రతివాడును మరణశిక్ష నొందును. విశ్రాంతి దినమున మీరు మీ ఇండ్లలో ఎక్కడను అగ్ని రాజబెట్టకూడదని వారితో చెప్పాను. సో విశ్రాంతి దినాన్న మీరు కోయకూడదు, విశ్రాంతి దినాన్న మీరు కూర్చకూడదు, విశ్రాంతి దినాన్న మీరు నూర్చకూడదు, విశ్రాంతి దినాన్న మీరు కళ్ళము ఎత్తి పోయకూడదు, విశ్రాంతి దినాన్న మీరు ఇంట్లో పొయ్యి వెలిగించకూడదు, విశ్రాంతి దినాన్న మీరు వంట చేయకూడదు, విశ్రాంతి దినాన్న మరి మీరు వేటాడకూడదు, విశ్రాంతి దినాన్న మీరు వధించకూడదు, విశ్రాంతి దినాన్న ముడి వేయకూడదు, ముడి విప్పకూడదు, కుట్టకూడదు అనేవి చాలా మనకి ఓల్డ్ టెస్టిమెంట్లో దేవుడిచ్చాడు. సో ఈ పరిసయ్యులు క్యాల్కులేటివ్ పీపుల్ అనమాట. అంటే వెంటనే లెక్కలు కట్టేసేటువంటి వారు. ఈ శిష్యులు అక్కడికి వచ్చినప్పుడు ఆ దినాన్న పంట చేలల్లో చేసినటువంటి ఆ పనిని 4 ధర్మశాస్త్రపు న్యాయ విధులను విరిచినట్టు వారు లెక్క కట్టేశారు. అంటే శిష్యులు మొదట దాన్ని తుంచినప్పుడు దాన్ని కోయడం అన్నారు, తర్వాత చేతుల్లో దాన్ని రుద్దినప్పుడు దాన్ని నూర్చడం అన్నారు, తర్వాత దాని పొట్టును అని ఊదేసినప్పుడు దాన్ని తూర్పారబట్టడం అన్నారు, ఆ తర్వాత వారు నోట్లో వేసుకొని నమిలినప్పుడు తిన్నారు, ఆహారాన్ని తయారు చేశారు. కనుక 4 రకాలుగా వీరు ఘోరమైనటువంటి పాపము చేశారు అని వారిని తప్పుబట్టారు. సబ్బాతుకి సంబంధించినటువంటి ఎన్నో నియమాలు మనుషులు ఏర్పాటు చేసుకున్నవి, రాబైలు ఏర్పాటు చేసుకున్నవి ఉన్నాయి. యాక్చువల్గా వారి మిష్నా, వారి యొక్క గ్రంథము, ధర్మశాస్త్రంతో పాటు వారు తయారు చేసుకున్నటువంటి గ్రంథం మిష్నా, దాంట్లో 39 వివిధ రకాలైనటువంటి పనులు సబ్బాతున లేక విశ్రాంతి దినాన్న నిషేధించబడ్డాయి, ఫర్బిడన్. కానీ ఆ 39కి ఎన్నో కలిపారు, వాటిని వందల సంఖ్యలోనికి వారు తీసుకెళ్ళిపోయారు. జస్ట్ నేను మీకు ఒక అవగాహన రావడానికి, ఒక యూదుడికి సబ్బాతు ఎంత దుర్భరమైనటువంటి, ఎంత భారభరితమైనటువంటి, వేదనకరమైన దినమో అర్థమవ్వడానికి చెప్తాను. అంజూరపు కాయ, ఎండిపోయినటువంటి అంజూరపు కాయ అంత బరువును కూడా విశ్రాంతి దినమున వారు ఎత్తకూడదు. కానీ దాంట్లో సగము బరువు ఉన్నటువంటి పదార్థాన్ని 2 సార్లు వారు ఎత్తితే తప్పు లేదు. ఒకవేళ వారు ఏదైనా పదార్థం తినాలంటే ఒలీవ పండు సైజు కన్నా అది పెద్ద సైజులో వండకూడదు. అంటే విశ్రాంతి దినాన్న బందర్ లడ్డు తినకూడదు. మీకు అర్థమవుతుంది. ఒక చేతితో పైకి విసిరిన పదార్థాన్ని ఇంకొక చేతితో పట్టుకోకూడదు. మీరు శుక్రవారం సాయంత్రం విశ్రాంతి దినం ప్రారంభమవుతుంది, శనివారం సాయంత్రం వరకు ఉంటుంది. శుక్రవారం సాయంత్రం మీరు ఒక ఆహార పదార్థాన్ని అట్లా చేతితో పట్టుకున్నప్పుడు ఆ గడియ వచ్చి విశ్రాంతి దినం ప్రారంభమైతే ఆ ఆహార పదార్థాన్ని పట్టుకొని చేతిని వెనక్కి తీస్తే బరువు మోసినట్టు, పాపం చేసినట్టు. కనుక ఎక్కడుంది అక్కడే దాన్ని వదిలేసి అప్పుడు చేతిని వెనక్కి తీసుకోవాలి. విశ్రాంతి దినాన్ని ఏమి కొనకూడదు, ఏమి అమ్మకూడదు. విశ్రాంతి దినాన్న బట్టలు ఉతకకూడదు, బట్టలకి రంగు వేయకూడదు. విశ్రాంతి దినాన్న ఉత్తరం పంపకూడదు. విశ్రాంతి దినాన్న ఇంట్లో దీపం వెలిగించకూడదు. ఒకవేళ ముందు విశ్రాంతి దినం ప్రారంభం అవ్వక మునిపే నీవు దీపం వెలిగించకపోతే ఆ రోజంతా కూడా నీవు చీకట్లోనే ఉండాలి, కానీ దీపం వెలిగించకూడదు. ఇప్పటికి కూడా కొన్ని వెస్టర్న్ కంట్రీస్లో, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాలో జూయిష్ కాలనీలో విశ్రాంతి దినం వచ్చినప్పుడు లిఫ్ట్ 10 అంతస్తులుంటే ప్రతి అంతస్తుకి ఆగుతూ పోయేటట్టు వారు ఆటోమేటిక్ సిస్టమ్ పెట్టేశారు. ఎవడొచ్చి దాన్ని ఒత్తకుండా వాడు అక్కడికి రాగానే అది తెరుచుకుంటే వాడు లోపలికి పోతాడు, అది పైకి వెళ్ళిపోతుంది, వాడు ఏ ఫ్లోర్లో బయటికి రావాలో అక్కడికి వచ్చేస్తాడు. ఇప్పటికి కూడా 2025లో కూడా విశ్రాంతి దినాన్న స్నానము చేయకూడదు. ఎందుకంటే స్నానం చేసేటప్పుడు కొంచెం నీళ్లు పోయి అట్లా నేల మీద నీవు స్నానం చేసే ఏరియా అవతల పడితే ఆ నేలను కడిగినట్టు అది పాపం. విశ్రాంతి దినాన్న కుర్చీని లాగొద్దు, లాగితే భూమిని దున్నడం. విశ్రాంతి దినాన్న ఒక స్త్రీ అద్దములో చూసుకోవద్దు, అద్దము చూసుకుంటే ఒకవేళ ఆమెకి నెరిసిన వెంట్రుక కనబడితే పీకేయాలి అనే శోధన వస్తే పాపం చేసేసింది.
ఇప్పుడైతే విశ్రాంతి దినాన్న పెట్టుడు పళ్ళు పెట్టుకోవద్దు, బరువు. విశ్రాంతి దినాన్ని ఎవరికైనా రోగం వస్తే పోయి చూపించుకోకూడదు. ప్రాణాపాయ స్థితి అయితే వాడిని బతికించాలి. విశ్రాంతి దినాన్న యుద్ధము చేయకూడదు, కత్తి పట్టకూడదు. 2 సార్లు 1000 మంది యూదులు ఆ పని చెయ్యమన్నందుకు వారు చంపబడ్డారు. సో ఈ ప్రకారం ఎన్నో ఉన్నాయి. అట్లాంటి వారన్నమాట, వాటితో నిండుగా ఉన్నటువంటి నిష్ణాతులు ఈ పరిసయ్యులు. సో ఆ దృష్టికోణంతో అక్కడ జరిగిన దాన్ని చూసినప్పుడు వారికి ఎంత ఆవేశం వచ్చేసింది. వారు అవివేకులు, వారు అహంకారులు, వారు భయంకరమైనటువంటి అంధకారంలో ఉన్నారు, కానీ వారికి కోపం వచ్చేసింది. సో ఈ రోజున కూడా చాలాసార్లు బైబిల్ మిడిమిడి జ్ఞానం అంటారు చూడండి పెద్దలు, కొంత మాత్రము తెలిసి సగము సత్యము ఘోరమైనటువంటి నష్టాన్ని కలిగిస్తుంది. సత్యం పూర్తిగా అయినా తెలియాలి, లేకపోతే బొత్తిగా అయినా తెలియకుండా ఉంటే మేలు. మిడిమిడి జ్ఞానం ఉంటుంది చూడండి. బైబిల్ అంతా వారికి తెలియదు, బైబిల్లో మూల సిద్ధాంతాలు వారికి తెలియవు, ఇక్కడున్నది మరొక చోట ఎట్లా దేవుడు వివరించాడో వారికి తెలియదు. కాస్తో కూస్తో ఇక్కడక్కడ చదువుతారు, అక్కడిక్కడ వింటారు, ఆ పుస్తకం ఈ పుస్తకం తిరిగేస్తారు. కొంత జ్ఞానం వారు సమీకరించుకుంటారు, సమీక్షిస్తారు, దాని తర్వాత మాకు అంతా తెలుసు అనుకుంటారు, మోసపోతారు. సో మనుషుల పారంపర్యాలు, మనుషుల సిద్ధాంతాలు ఇవన్నీ కూడా దేవుడి వాక్యాన్ని పక్కకి వెనక్కి నొక్కేసి తోసేసి అవి వచ్చేసాయి కనుక వాటి ప్రకారం వీరున్నారు. సో గుర్తుపెట్టుకోవాలి, మాకు ఇది నేర్పించారు, మేము అది నమ్మాము, మేము ఇది చూసాము, లేకపోతే మేము అట్లా అనుకున్నాము అన్నవి ఏవి కూడా, మా ప్రముఖ బోధకుడు మాకు చెప్పాడు అన్నవి ఏవి కూడా రేపు దేవుడు తీర్పులో లెక్కలోకి తీసుకోడు. బైబిల్లో రాయబడిందే, ఇట్ ఈజ్ రిటర్న్, ఇట్ ఈజ్ రిటర్న్, ఇట్ ఈజ్ రిటర్న్, రాయబడింది రాయబడింది రాయబడింది. దాని ప్రకారమే దేవుడు మన లెక్కను చేస్తాడు, లేకపోతే తీసుకుంటాడు. సో ఈ యొక్క మనుషుల పారంపర్యాలు ఊరికే పోవు, చాలా కాలం ఉంటాయి. బబులోనికి ఇశ్రాయేలీలు తీసుకుపోయిన తర్వాత నుండి యేసుప్రభు వచ్చినటువంటి కాలం వరకు మధ్యలో ఈ సబ్బాతు నియమాలు అన్నీ కూడా అనగారిపోతాయేమో, తగ్గిపోతాయేమో అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే చరిత్ర ఏం చెప్తుందంటే లూజన్ అవ్వలేదు కానీ ఇంకా టైటన్ అయ్యాయి, అంటే ఇంకా అవి గట్టిపడిపోయాయి, ఇంకా చాలా కష్టతరమైనటువంటి పరిస్థితులు తీసుకుని వచ్చారు. కనుక ఆ సమయంలో వీరిని తప్పుపడుతున్నారు. శిష్యులు అట్లా చేయడం తప్పంటున్నారు. వారు దేవుడి వాక్యాన్ని పక్కన పెట్టేసి వారు అనుకున్న దాని ప్రకారం వారిని తప్పుపడుతున్నారు. సో చాలాసార్లు మన క్రైస్తవ విశ్వాసులు కూడా బిబ్లికల్ టీచింగ్ ఏంటో మనకి తెలియదు కనుక ఒక క్రిస్టియన్ బిహేవియర్ని మనకున్నటువంటి అండర్స్టాండింగ్, మనకున్నటువంటి అన్స్క్రిప్చురల్, అన్గాడ్లీ, ఈవిల్ అండర్స్టాండింగ్తో మనము జడ్జ్ చేస్తాం, తీర్పు తీరుస్తాం. అది మనము చెయ్యకూడదు. నీకు బైబిల్ పూర్తిగా తెలియకపోతే నీవెవ్వరిని కూడా జడ్జి చేయకూడదు. ఎందుకంటే ఇంకో చోట ఏమి రాయబడిందో దాన్ని బట్టి ఆ వ్యక్తి అట్లా ప్రవర్తిస్తూ ఉంటే అది నీకు తెలియకపోతే నీవు అతన్ని తీర్పు తీరిస్తే ఆ తీర్పు అతడికి ఏమీ అవ్వదు, కానీ ఆ తీర్పు నీకు చాలా చేటు చేస్తుంది. క్రిస్టియన్స్ కూడా ఈ రోజుల్లో ఓల్డ్ టెస్టమెంట్ సాబత్ ప్రకారం సాటర్డే వారికి సబ్బాతు, మనకి సండే లార్డ్స్ డే, రెండిట్లో ఏమైనా తేడా ఉందా అంటే 2 వర్గాల క్రైస్తవులు ఉన్నారు. ఒక వర్గం ఏమంటుందంటే యూదులు ఎట్లా సబ్బాతును ఆచరించారో క్రైస్తవులు కూడా అట్లాగే క్రిస్టియన్ సాబత్ అంటే ప్రభు దినం సండే వర్షిప్ని అట్లాగే తూచా తప్పకుండా ఆచరించాలి. ఇది ఒక వర్గం. ఇంకో వర్గం అంటుంది లేదు, శనివారానికి ఆదివారానికి తేడా వచ్చేసింది, వారి యొక్క ఆరాధన విధానానికి మన ఆరాధన విధానానికి మధ్యలో వ్యత్యాసం దేవుడే పెట్టేశాడు, వారు పాటించినటువంటి నియమ నిబంధనలు వారికే వర్తిస్తాయి, మనకి వర్తించవు, కనుక మనము దాని యొక్క కట్టుబాట్ల కింద ఉండకూడదు. ఇంకో వర్గం. ఇప్పుడు అది నా టాపిక్ కాదు, దాని గురించి మనం ఎప్పుడైనా బేసికల్లీ కంప్లీట్గా మెసేజ్ వినాల్సి వచ్చినప్పుడు నేను దాని గురించి చెప్తాను. కానీ దీంట్లో కొన్ని పాయింటర్స్ ఇస్తాను, మీరు జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుంది. సో క్రైస్తవులు కూడా ఒకప్పుడు ఎట్లా ఉండేవారంటే శనివారం సాయంత్రం నుండి ఆదివారం సాయంత్రం వరకు ప్రభు దినము క్రిస్టియన్ సాబత్, దాన్ని మనము ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించాలి. ముడి వేయకూడదు, ముడి విప్పకూడదు. కనుక ఒక ఆయన శనివారం సాయంత్రమే ఆయన స్నానం చేసి బూట్లు వేసుకొని అట్లాగే బూట్లతో పడుకొని ఉదయం ఆదివారం ఆరాధనకి వెళ్ళి ఆదివారం సాయంత్రము కానీ సబ్బాత్ అయిపోయిన తర్వాత కానీ బూట్లో లేసులు విప్పి బూటు తీసేవాడు కాదు. ఆయన నాకు కనపడుంటే బాగుండేది, ఏమనేవాడిని కాదు, దండం పెట్టేవాడిని ఇట్లా అని. ఎందుకంటే ఈ రోజున బూటు
చెప్పు ఏమీ లేకుండా ఉత్తకాలతో చర్చికి రారా నాయనా అన్నా కూడా రాని బద్ధకస్తులు, సోమరులు, అవిధేయులు చాలామంది ఉన్నారు. నీకు ఎంత ఓపికరా నాయన, శనివారం రాత్రి నుండే స్నానం చేసి బూట్లు వేసుకొని పడుకొని నెక్స్ట్ సాయంత్రం దాకా బూట్లతో నువ్వు ఉన్నావంటే ఎంత పెద్ద పరిసయుడివి. సో అట్లాంటివి చాలా ఉన్నాయి, ఇంకా ఇప్పటికి కూడా మీలో ఉంటాయి. రెండవది ద కరెక్షన్. మొదటిది ద కంటెన్షన్, వివాదము, పోరు, తగాద. రెండవది ద కరెక్షన్, దిద్దుబాటు, తప్పుదిద్దుట. 25వ వచనం నుండి 28వ వచనం వరకు యేసు ప్రభు వారి యొక్క విమర్శకు తగినట్టు చాలా అంటే కృపాసహితమైనటువంటి రీతిలో వారికి కనువిప్పు కలిగించడానికి ఆయన వారి యొక్క లేఖనములలోనికి తీసుకొని వెళ్ళాడు. 25వ వచనం నుండి, అందుకు ఆయన వారితో ఇట్లా, నేను తానును తనతో కూడా నున్నవారును ఆకలి గొనినందున దావీదునకు అవసరం వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడూ చదువలేదా? 26లో, అబ్యాతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవమందిరములోనికి వెళ్ళి యాజకులే గాని ఇతరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చెను గదా అని చెప్పాను. సో దేవుడి వాక్యం గురించి వారి ఎదుట ప్రస్తావించాడు. పాత నిబంధనలో రాయబడినటువంటి ఒక భాగమును మీరు చదవలేదా అని అన్నాడు. ఆయనకి బాగా తెలుసు, వారు చదివారే కాదు, వారు కంఠత చేసేశారు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడంటే, దావీదు వారికి ప్రియమైన, వారి గౌరవప్రదమైన, వారు అందరికన్నా మోషే తరువాత ఎక్కువగా ఎవరిని ఎంచుతారంటే వారి మహారాజైన దావీదుని. సో ఆయన గురించి చెప్పాడు. దావీదుకు ఆకలేసింది, అదొకటి చెప్పాడు. దావీదుకు అవసరం వచ్చింది, అది రెండోది చెప్పాడు. అప్పుడు యాజకులు మాత్రమే తినేటువంటి దేవాలయపు సముఖపు రొట్టెలు అతనితో కూడా ఉన్నవారు తిన్నారు కదా, అది మీకు తప్పనిపించలేదు కదా? వారికి అది అప్పుడు తప్పనిపించలేదు, ఇప్పుడు తప్పనిపించలేదు. సో అక్కడ ఏం చెప్తున్నాడు యేసుప్రభు? అక్కడ రెఫరెన్స్ చెప్పినప్పుడు బుక్ చెప్పలేదు. మొదటి సమూయేలు 21వ అధ్యాయంలో ఉంటుంది అది. ఆయన మొదటి సమూయేల్లో మీరు 21వ అధ్యాయంలో 1 నుండి 6వ వచనం వరకు చదవలేదా అనలేదు, మీరు చదవలేదా అన్నాడు. ఇంకో చోట కూడా, ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఆ టైంలో బోధకులు వారు బోధ చేసినప్పుడు రెఫరెన్సులు ఎట్లా చెప్పేవారో మీరు తెలుసుకోవాలంటే ఇంకో చోట కూడా మీరు చూడొచ్చు. మార్కు సువార్తలోనే 12వ అధ్యాయంలో 26, 27, వారు లేచెదరని మృతులను గూర్చిన సంగతి మోషే గ్రంథమందలి పొదను గురించిన భాగములో మీరు చదవలేదా? ఆ భాగంలో దేవుడు, నేను అబ్రహాము దేవుడని, ఇస్సాకు దేవుడని, యాకోబు దేవుడని అతనితో చెప్పాను. సో ఇక్కడ కూడా బుక్ లేదు, చాప్టర్ లేదు, రెఫరెన్స్ లేదు. అఫ్కోర్స్ ఆ టైంలో చాప్టర్లు, వర్సులు డివైడ్ అవ్వలేదు, అవి తర్వాత వచ్చాయి ఈ మధ్య. కానీ మోషే గ్రంథం అంటున్నాడు. మోషే 5 గ్రంథాలు రాశాడు, పంచగ్రంథాలు, వాటినే మనము తోరా అంటాము. సో వారికి ఏది ఎక్కడ రాయబడిందో తెలుసు. ఇక్కడ ప్రశ్న, మీకు బైబిల్లో ఏది ఎక్కడ రాయబడిందో తెలుసా? మీరు వారికన్నా గొప్ప నీతిపరులై ఉండాలి. శాస్త్రుల నీతి కంటేను, పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు దేవుడి రాజ్యంలో ప్రవేశింపరని ఖచ్చితంగా చెప్పాడు ఆయన. సో మనకి వాక్యమే తెలియకపోతే నీతి అంటే ఎట్లా తెలుస్తుంది? వాక్యమే తెలియకపోతే నీతిలో సాధన ఎట్లా చేస్తాం? వాక్యమే తెలియకపోతే నీతి అనేటువంటి జ్ఞానమును ఎక్కడ కలిగి ఉంటాం? అది లేకపోతే నీవెంత నీతిమంతుడు అనుకున్నా కూడా దేవుడు నిన్ను స్వనీతిపరుడుగా అండ్ అసహ్యమైనటువంటి పాపాత్ముడిగానే ఎంచుతాడు. సో సాతాను ఏం చేశాడంటే మన చేత అన్ని పుస్తకాలు చదవనిస్తాడు, కానీ అసలైనటువంటి పుస్తకాన్ని చదవనివ్వడు. జీతం కోసం పడిపడి చదువుతాము. మన పిల్లల గురించి కూడా మీరు ఆలోచించండి. పిల్లలకి కెమిస్ట్రీ తెలుసు, పిల్లలకి ఫిజిక్స్ తెలుసు, పిల్లలకి ఏ సబ్జెక్ట్ అంటే ఆ సబ్జెక్ట్ తెలుసు. మీ పిల్లలకి బైబిల్ ఎంత తెలుసు? మీ పిల్లలకి మీరు చెప్పాల్సి వస్తుంది. 1 శామ్యూయల్ అంటే ఓల్డ్ టెస్టిమెంట్ నాన్న, మార్క్ అంటే న్యూ టెస్టిమెంట్ నాన్న, పేజ్ నెంబర్ అది నాన్న, ఇది కన్నా. అంటే వాడికి 20 ఏళ్ళు వచ్చాయి, వాడికి 30 ఏళ్ళు వచ్చాయి, వాడికి ఇంకా బైబిల్ తిప్పడం రావట్లేదంటే వాడి తప్ప, నీ తప్ప? తండ్రి తల్లి నీదే తప్ప అంటాను నేను. నువ్వు స్కూల్లో టీచర్ దగ్గరికి పోయి అడుగుతావు టీచర్ని, నేను ఈ స్కూల్లో వేసింది మంచి టీచర్లు ఉన్నారని, మా బిడ్డకి మ్యాథ్ రావట్లేదు, మీరు ఏమి నేర్పించారని మ్యాథ్ టీచర్ని అడుగుతారు మీరు. మరి సేమ్ థింగ్ దేవుడు మిమ్మల్ని అడిగితే, మీ బిడ్డ ఫిజిక్స్లో ఇంత సంపాదించాడు మార్క్స్, మెరిట్ స్టూడెంట్, కానీ బైబిల్లో ఎక్కడేముందో తెలియదు వాడికి.
ఆన్సర్ ఉందా? చాలామంది క్రిస్టియన్ పేరెంట్స్ ఇక్కడ విఫలమైపోయారు. ఆ పుస్తకాలు చదవకపోతే మార్కులు తక్కువ వస్తే, పెద్ద ఉద్యోగాలు రాకపోతే పర్లేదు, కానీ తెలియకుండా వాడికి క్యారెక్టర్ లేకపోతే, వాడు పిహెచ్డి అయితే, వాడు సైంటిస్ట్ అయితే, వాడు రేపు ఒక కామాంధుడైపోతే, వాడు ఒక హంతకుడైపోతే, వాడు రేపు ఆత్మహత్య చేసుకుంటే. సో హార్ట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మన పిల్లలకి హృదయము, క్యారెక్టర్ వాక్యము ద్వారా వస్తుంది, కానీ మనం దాన్నే వారికి దూరం పెట్టేసాం. సో ఆలోచించండి. యేసుప్రభు అడుగుతాడు ఒక రోజున, మీరు చదవలేదా, మీకు తెలీదా? సో వీళ్ళు చదివారు, వీళ్ళకి తెలుసు, వీరికి కంటతలోనే ఉంది. వీరికి రాజైనటువంటి దావీదు ఏంటో మీకు చెప్పాను. ఆయన దేవుని హృదయానుసారుడు, ఆయన ఎప్పుడు వీరి దృష్టిలో తప్పు చేయలేదు. అండ్ బైబిల్లో కూడా అట్లాగే రాయబడి ఉంది. మొదటి రాజులు 15వ అధ్యాయం 4వ వచనం, 1 Kings 15:4 మీరు చూస్తే, మొదటి రాజులు 15:4లో ఇది దేవుడి వాక్యంలో పరిశుద్ధాత్ముడే రాయించాడు. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను గనుక. ఊరియా బత్షెబాను తీసుకున్నప్పుడు, ఆమెతో వ్యభిచరించినప్పుడు, ఊరియాను చంపించినప్పుడు, ఆ విషయంలో తప్ప దావీదు ఇంకా ఏ విషయంలో కూడా దేవుడి ఆజ్ఞ విషయంలో తప్పిపోలేదని దేవుడే చెప్తున్నాడు. అట్లాంటి దావీదు ఆకలేసినప్పుడు, అవసరంలో ఉన్నప్పుడు ఆయన పోయాడు. మీరు తర్వాత మొదటి సమూయేలు 21వ అధ్యాయము 1 నుండి 6వ వచనం వరకు చదువుకోండి. 1 Samuel 21:1-6 చదువుకోండి. అక్కడ ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ యేసు ప్రభు చెప్పాడు. దాని సారాంశం ఏంటో నేను చెప్తాను. దావీదు సౌలు వెంటబడి చంపబోతుంటే దావీదు మనుషులు పారిపోతున్నారు, వారు ప్రాణాలు కాపాడుకునేటువంటి విషయంలో పారిపోతున్నారు కనుక వారి వెంట పెట్టా బేడా లేదు, వారి వెంట టిఫిన్ క్యారియర్ లేదు, వారి వెంట 10 రోజులకు కావాల్సినటువంటి పులిహోర, చద్దన్నం, పెరుగన్నం వగైరా లేవు. ఒకడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఎయిర్లైన్ గురించి ఈ మధ్య చాలా విమానాలు పడిపోతున్నాయి. విమానంలో ఉన్నటువంటి ఒక రూల్ ఏంటంటే, మన విమానం ఒకవేళ ప్రమాదంలోకి వస్తే మీరు ఉన్న పలానా జోళ్ళు వేసుకోవద్దు, మీ బ్యాగేజ్ తీసుకోవద్దు, అట్లా ఉన్నారో అట్లాగే బయటికి దూకేయండి, ఏమీ తీసుకోకుండా బయటికి వెళ్ళిపోండి, ప్రాణాలు కాపాడుకోండి. దావీదు పరిస్థితి అదే, ఏమీ లేకుండా పోతున్నాడు. ఎక్సెప్షనల్ కేస్ అది. సో నోబు అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి దేవ మందిరం, లేకపోతే ఆ టైంలో దేవాలయం లేదు, ఆ టైంలో ట్యాబర్నకల్ గుడారం ఉంది, అక్కడికి వచ్చాడు. ఆ గుడారంలో యాజకుడు ఉన్నాడు, లేకపోతే ప్రధాన యాజకుడు, ఆయన పేరు అహీమలేక్. ఆయన దగ్గరకు వచ్చి దావీదు అడుగుతాడు, నీ దగ్గర 5 రొట్టెలు ఉంటే నాకు ఇవ్వమంటే ఆయన అన్నాడు, ఇక్కడ మనుషులు తినే, మామూలు వారు తినే రొట్టెలు లేవు, యాజకులు మాత్రమే తినేటువంటి సముఖ రొట్టెలు ఉన్నాయి, బ్రెడ్ ఆఫ్ ద ప్రెజెన్స్ అంటారు. ప్రతి సబ్బాతు దినాన్న వేడి రొట్టెలు తీసుకుని వచ్చి దేవుడి సన్నిధిలో పెట్టడం, ఆ తర్వాత వచ్చే సబ్బాతుకి అవి పాతబడిపోయినప్పుడు కొత్త వేడి రొట్టెలు పెట్టి పాతవి తీసేసి ఈ పాతవి యాజకులు తినేసేవారు. సో అవి మాత్రమే ఉన్నాయి. నీతో ఉన్నటువంటి వారు స్త్రీని తాకకుండా పవిత్రంగా ఉంటే అవి మీకు ఇస్తానంటాడు ఆయన. దావీదు అంటాడు, నేను నా వారు 3 దినాలుగా స్త్రీకి దూరంగా ఉన్నాం, అది కూడా వారి ధర్మశాస్త్రం ప్రకారం పవిత్రతను సూచిస్తుంది. సో వారికి ఆ రొట్టెలు ఇచ్చాడు, ఆ వాళ్ళు తినేశారు. దాన్ని వీళ్ళెవరు తప్పుపట్టలేదు, ఎప్పుడూ అది వారికి ఒక అభ్యంతరకరమైనటువంటి అంశం అనిపించలేదు. ఎందుకంటే ఈ యూదులకి మత్తయి సువార్త 12వ అధ్యాయంలో 7వ వచనంలో నేను ఇంతకుముందు చెప్పాను కదా, మత్తయి ఎవరికి రాశాడో వారికి ఆయన కొన్ని రాశాడు, మార్క్ ఎవరికి రాశాడో ఆయన వారి కోసం రాశాడని. సో మత్తయి యూదులకి రాశాడు కనుక మత్తయి 12:7లో ఇదే భాగంలో ఇది ఆయన మాత్రమే రాశాడు. మరియు కనికరమునే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అను వాక్య భావం మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు. మర్సీ ఈజ్ బెటర్ దెన్ సాక్రిఫైస్. సో దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి? కనికరమును కోరుతున్నాను, బలిని కోరట్లేదు. సో అహీమలేకుకి అది తెలుసు. దావీదు వారు ఆహారం లేకుండా అవసరంలో ఉన్నారు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, వారికి ఇప్పుడు ఆహారము కావాలి. సో ఆయన ఏం చేశాడంటే, ఒక ఆచారమును నేను గైకొని వీరికి రొట్టెలు ఇవ్వకుండా వీరి ప్రాణాలు తీసేసే కన్నా వీరి ప్రాణాలు నిలబెట్టడం కోసం ఆచారాన్ని వదిలేస్తాను. దేవుడు దాన్ని బేష్ అన్నాడు. ఎందుకంటే మనిషి కన్నా ఆచారం గొప్పది కాదు. కానీ ఈ రోజున మనం ఏం చేసామంటే, మనిషి కన్నా ఆచారమే గొప్పది. పరిసయ్యులు అట్లాంటి వాళ్ళు. ఒకసారి రోమన్లు ఒక సామ్రాజ్యం మీద పడి దాన్ని
మరి ధ్వంసం చేసినప్పుడు అక్కడున్న 7,000 మంది పురుషులను పట్టుకొని వచ్చారు చెరసాల్లో. అంటే వారిని చెర యుద్ధ ఖైదీలుగా తీసుకుని వచ్చారు. వారు ఏ పట్టణానికైతే వారిని తీసుకుని వచ్చి వారికి ఆహారం పెట్టకుండా వారిని చాలా అలమటింపజేస్తున్నారు, అదే పట్టణంలో ఒక దేవుడి సేవకుడు ఉండేవాడు. ఆయన ఒక బిషప్. ఆయన ఇదే మాటలు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు కనికరాన్ని కోరుతున్నాడు, బలిని కోరట్లేదు. ఈ రోమన్లకి ఏమాత్రము కనికరము లేదు. వీరిని తెచ్చి అట్లా వదిలేశారు, వీరు చచ్చిపోతారు కనుక వీరి కోసం మనం ఏదైనా చెయ్యాలి. కానీ మన దగ్గర డబ్బు లేదు. కాకపోతే మన పితరులు పెద్ద కథీడ్రల్ కట్టించారు. దీని నిండా వెండి బంగారాలతో అన్ని పొదిగినవి పెట్టారు. ఖజానాలో ఇంకా వెండి బంగారాలు ఉన్నాయి. వాటిని అక్కడ పెట్టి వీరిని చావనిద్దామా, లేకపోతే వాటిని తెచ్చి అమ్మి వీరికి ఆహారం పెడదామా అంటే చర్చి వారందరూ అమ్మేద్దాం, ఆహారం పెడదాం అన్నారు. సో బిషప్ గారు వెంటనే వెండి బంగారం అంతటిని అమ్మేసి 7,000 మందికి ఎన్ని రోజులైతే అక్కడ ఉన్నారో అన్ని రోజులు రొట్టె పానీయమునిచ్చారు. తర్వాత వారిని విడుదల చేసినప్పుడు వారికి తలా ఇంత డబ్బిచ్చి పంపించేశారు. సో వారి రాజు ఎప్పుడైతే 7,000 మంది పురుషులు వారి దేశానికి వచ్చేసారో వారి రాజు మిమ్మల్ని బ్రతికించి మంచిగా వెనక్కి తిప్పి పంపినటువంటి ఆ బిషప్ గారు ఆ క్రైస్తవులకి మనము సత్కారము చేయాలని వారిని ప్రత్యేకంగా పిలిపించి మరి సత్కరించి వారి దేశంలో సువార్త ప్రకటనకి ఆయన అవకాశమునిచ్చాడు. సో దేవుడు కనికరాన్ని కోరుతున్నాడు, బలిని కోరడు. సో ఇక్కడ దావీదు యొక్క ఎగ్జాంపుల్ని ఎందుకు యేసుప్రభు వాడాడంటే, నేను నా శిష్యులే మొదట ఈ తప్పు చేయట్లేదు, మీకు తప్పు అనిపిస్తే మీకన్నా గొప్ప వ్యక్తి, మీకందరికీ మిక్కిలి గనుడు ఆయన ఇది ముందు చేశాడు, దాని తర్వాత మేము చేస్తున్నాం. ఆయన చేస్తే అభ్యంతరం లేకపోతే ఆయన కన్నా గొప్పవాడు మనుష్య కుమారుడు, అది చివరిలో అర్థమవుతుంది. ఆయన చేస్తే తప్పెట్లా అవుతుంది అన్నది యేసుప్రభు మాట. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది, దాన్ని ది అబ్యాతార్ ప్రాబ్లం అంటాను నేను. అబ్యాతారు సమస్య మత్తయిలో ఉండదు, లూకాలో ఉండదు, కానీ మార్కులో ఉంది. ఇక దాని మీద చాలామంది కామెంటేటర్లు, బైబిల్ స్కాలర్లు, థియోలోజియన్లు, చర్చ్ మెంబర్లు చాలా కుస్తీలు పడ్డారు, కానీ దానికి సరైనటువంటి ఆన్సర్ దొరకదు. సో నేను దాంట్లోనికి పోయి ఎందుకు అక్కడ యేసుప్రభు ఇట్లా చెప్పాడు, మార్క్ ఎందుకు అట్లా రాశాడు, ఎందుకంటే మొదటి సమూయేలు 21వ అధ్యాయం ప్రకారం యేసు చెప్పినటువంటి ఉదంతంలో దావీదు వచ్చినప్పుడు అబ్యాతారు ప్రధాన యాజకుడు కాదు. అండ్ నిజం చెప్పాలంటే ఆ సీన్లో ఆ టైంలో అబ్యాతారు లేనే లేడు. నోబు పట్టణంలో ఉన్నాడు, అహిమలేకు కుమారుడిగా ఉన్నాడు. తర్వాత 22nd చాప్టర్లో సౌలు వారందరినీ పిలిపించినప్పుడు వారందరూ వస్తారు, వారందరినీ చంపించేస్తాడు. అందరిలో ఒక్కడే అబ్యాతారు తప్పించుకొని పారిపోతాడు, దావీదుతో జతగడతాడు, తర్వాత దావీదుతోనే ఉంటాడు. దావీదు కాలంలో అబ్యాతారే పెద్ద ప్రధాన యాజకుడు అవుతాడు, కానీ ఈ టైంలో లేడు. కనుక యేసు తప్పు చేశాడు అని క్రైస్తవ విరోధులు, వ్యతిరేకులు మన మీద నింద మోపారు. మార్కు తప్పు రాశాడు అని కూడా నింద మోపారు. కానీ అక్కడ అట్లాంటిది ఏమీ లేదు అనేది మనము గ్రహించాల్సినటువంటి విషయం. సో ఎన్నో థియరీస్ వచ్చాయి. అంటే ఎంతోమంది ఇదై ఉండాలి అని చెప్పుకుంటూ వచ్చారు. వాటన్నిటిలోనికి నేను ఇప్పుడు వెళ్ళట్లేదు. కాకపోతే మీరు బైబిల్ జాగ్రత్తగా చదివినప్పుడు గమనించడానికి ఒక మాట చెప్తాను. ఒక చిన్న అస్పష్టమైనటువంటి విషయం పాత నిబంధనలో రాయబడి ఉంది. అక్కడ 2 అహిమలేకులు ఉంటారు, ఒక అబ్యాతారు ఉంటాడు. రాసుకునేవారు రాసుకుని తర్వాత చదువుకోవాలనుకుంటే మనకి ఆల్రెడీ నేను మీకు చెప్పాను, మొదటి సమూయేలు 21వ అధ్యాయంలో అహిమలేకు మనకు కనబడతాడు. మొదటి సమూయేలు 22వ అధ్యాయం 20వ వచనంలో అనుకుంటాను అహిమలేకు అహీటూబు కుమారుడని, అబ్యాతారు తండ్రి అని మనకి రాయబడి ఉంటుంది. కానీ 2వ సమూయేలు 8వ అధ్యాయం 17వ వచనంలో, మొదటి దినవృత్తాంతములు 18వ అధ్యాయం 16వ వచనంలో సాదోకు అహిటూబు కుమారుడు, అహిమలేకు అబ్యాతారు కుమారుడు అని ఉంటుంది. మొదటి దినవృత్తాంతములు 24వ అధ్యాయం 6వ వచనంలో కూడా అహిమలేకు అబ్యాతారు కుమారుడు అని ఉంటుంది. సో అహితూబుకి అహిమలేకు, అహిమలేకుకి అబ్యాతారు, అబ్యాతారుకి అహిమలేకు, ఇట్లాంటి లిటిల్ కొంచెం కన్ఫ్యూషన్ ఉంది. సో దాన్ని స్కాలర్స్ ఏం చేశారంటే అహిమలేక్ అనేటువంటి తాత, అహిమలేక్ అనేటువంటి కుమారుడు, మధ్యలో అబ్యాతారు. సో అట్లా మాత్రమే మనకి దేవుడు ఇచ్చాడు, దాని వివరాలు ఇవ్వలేదు కనుక దానికోసం తల బాదుకోనక్కర్లేదు అన్నాడు. ఆ పాసిబిలిటీ ఉంది. కాకపోతే ఇప్పుడు అది మన ప్రాబ్లం కాదు. మన ప్రాబ్లం ఏంటంటే అహిమలేకు అప్పుడు ప్రధాన యాజకుడు, అబ్యాతారు ప్రధాన యాజకుడు కాదు కదా.
సో దాని ఆన్సర్ సింపుల్గా ఏంటి అంటే, అబ్యాతారే ఎక్కువ కాలం దావీదుకి ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. అహిమలేకు అంత సమయం లేడు, అట్లా వచ్చాడు. నెక్స్ట్ చాప్టర్ కల్లా అతని యొక్క యాజకులందరూ చంపబడ్డారు. సో రియల్గా ఎట్లా అర్థం చేసుకోవాలంటే, అబ్యాతారు ప్రధాన యాజకుడిగా ఉన్న కాలమందు దాని యొక్క అర్థం ఏంటంటే, ఆయన దావీదు వచ్చి తీసుకుని తిన్నప్పుడు అబ్యాతారు ప్రధాన యాజకుడు అయి ఉండకపోవచ్చు, కానీ తర్వాత అతడే ఎక్కువ సమయము ప్రధాన యాజకుడిగా ఉన్నాడు కనుక అందరికీ ఈజీగా అర్థమవుతుంది కనుక ఆ ప్రకారం రాసి ఉండాలి. యేసుప్రభు అట్లా చెప్పి ఉండాలి. ఇప్పుడు నేను ఎట్లా అర్థం చేసుకున్నానంటే, యేసుప్రభు ఇట్లా చెప్పగానే వారు ఎట్లాంటి పిల్లులో మీకు చెప్పాను, ఏనుగులను వదిలేసి ఎలుకలను చూసే పిల్లులు వాళ్ళు. ఈ ప్రాబ్లం ఒకవేళ ఉండుంటే టక్కున పట్టేసేవారు. అబ్యాతారు ఎక్కడున్నాడు, ఇదిగో నీవు ఇంకో అబద్ధం చెప్తున్నావు అనేసేవారు. వారు ఏమనలేదంటే వారికి ఇబ్బంది లేదు, వారికి అర్థమైపోయింది యేసుప్రభు ఏం చెప్తున్నాడో. సో పరిసయుడికి అర్థమైపోతే క్రైస్తవుడికి కూడా అర్థమైపోయింది. నీకు అర్థం అవ్వట్లేదంటే నువ్వు వర్స్ దెన్ పరిసయుడు. సో దానికి మించి నన్ను అడగొద్దు. సపరేట్గా అడిగితే ఒకదాని తర్వాత ఒక థియరీ నీకు చెప్పమంటే చెప్తా. దానివల్ల మనకు వచ్చే ఉపయోగం ఏమీ లేదు. ఎందుకంటే ఇక్కడ సెంట్రల్ మ్యాటర్ ఏంటి అంటే, మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి ప్రభు అయి ఉన్నాడు. అది మనం గ్రహించుట సెంట్రల్ మ్యాటర్. అహిమలేకు అప్పుడు ప్రధాన యాజకుడా లేకపోతే అబ్యాతారు ప్రధాన యాజకుడా కాదు. 27-28 చూద్దాం. మరియు విశ్రాంతి దినం మనుషుల కొరకే నియమింపబడింది కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. ఇది చాలా క్రిటికల్ పాయింట్ అన్నమాట. విశ్రాంతి దినం మనుషుల కొరకు నియమించబడింది కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. మొదట దేవుడు దేన్ని సృష్టించాడు, మొదట దేవుడు దేన్ని ఉనికిలోకి తెచ్చాడు? 6వ దినమున ఆయన తన పోలికలో తన స్వరూపమందు నరుడిని చేశాడు. నరుడు, నారి, ఆదాం, అవ్వలు వచ్చారు. తర్వాత దినము విశ్రాంతి దినం. సో మొదట వీరు ఉనికిలోకి వచ్చారు, నెక్స్ట్ వీరి కోసం విశ్రాంతి దినం ఉనికిలోకి వచ్చింది. మొదట విశ్రాంతి దినాన్ని సృష్టించి తర్వాత దాని కొరకు వీరిని దేవుడు సృష్టించలేదు. సో అది మనం మర్చిపోవద్దు. విశ్రాంతి దినం మనిషి యొక్క దీవెన కొరకు, మనిషి యొక్క ఉపయోగం కొరకు 6 దినాలు పనిచేస్తాడు, 7వ దినమున విశ్రమిస్తాడు కనుక ఆ ప్రకారం వాడికి ఆశీర్వాద కారణంగా దేవుడు దాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు. అది మనం మిస్ అవ్వకూడదు. కాకపోతే శాబత్ నియమాలు వారికి ఇవ్వబడినవి, వారు గైకొని సరిగ్గా వాటిని పాటించి ఉంటే దేవుడు వారిని గొప్పగా దీవించేవాడు. వారు దేవుడి వాక్యానికి మనుష్య పారంపర్యాలు కలుపుకున్నారు కనుక అది వారికి భారభరితం అయిపోయింది. అది దేవుడి తప్పు కాదు. సో ఈ యొక్క విశ్రాంతి దినం ఒక సైకిల్ అన్నమాట. 6 దినాలు పనిచేస్తాడు, 7వ దినం విశ్రాంతి. 6 దినాలు పనిచేస్తాడు, 7వ దినం విశ్రాంతి. పగలంతా మెలకువగా ఉండి పనిచేస్తాడు, రాత్రంతా పడుకొని నిద్రపోతాడు. ఇది మనకి ఒక లైఫ్ సైకిల్ అన్నమాట. 6 రోజుల పని తర్వాత 7వ దినాన్న నీ శరీరానికి విశ్రాంతి అవసరం. నీ శరీరం కోలుకోవడానికి దానికి సమయం ఇవ్వడం అవసరం. మీ ఇంట్లో గ్రైండర్ ఉండే ఉంటుంది, మసాలా రుబ్బడానికి, లేకపోతే పిండి రుబ్బడానికి, లేకపోతే పచ్చడి చేయడానికి. మీరు 24/7 గ్రైండర్ని తిప్పుతూనే ఉండండి, 2వ రోజు కల్లా చేతికి వచ్చేస్తుంది. మీ కార్ని 24/7 ఇంజిన్ ఆన్లో పెట్టండి, 3వ రోజు కల్లా అది ఊడిపోద్ది. అట్లాగే మీరు కూడా 24/7 7 దినాలు పనిచేస్తే ముందే పోతారు. సో దేవుడు ఎంతో జ్ఞాని కనుక పెట్టాడనమాట. 6 రోజులు పని చేయండి, 1 రోజు మీరు విశ్రాంతి తీసుకోండి. నా కొరకు ఆ దినాన్ని నేను మీకు ఇచ్చాను కనుక మీరు నాతో ఉండండి. సో ఒక బస్సు కండక్టర్, ఆయనకి సెలవు ఉండదన్నమాట. ఆయన ఇట్లా అంటున్నాడు, మేము సండే కూడా పని చేయాలి, సండే కూడా నాకు పొద్దున్న 4 గంటలకు డ్యూటీ వేస్తారు, పొద్దున్న పోతే రాత్రి వస్తా, నా పిల్లల ముఖం నేను చూడా, పిల్లలు నా ముఖం చూడరు, పిల్లల్ని అయితే కన్నాను కానీ వారిని ప్రేమతో పెంచుకోవడానికి నా ఉద్యోగం నాకు అవకాశం ఇవ్వట్లేదు. సో దేవుడు అతన్ని బస్సు కండక్టర్గా ఉండమన్నాడా ఉండమని లేదా అది మనకు తెలియదు, కానీ అతడు ఎందుకు బస్సు కండక్టర్గా ఉన్నాడు? ఉద్యోగం ఎందుకు వదలలేకపోతున్నాడు? నీకు పిల్లలు ముఖ్యమైతే ఇంకో ఉద్యోగం చేసుకో, పిల్లలు ముఖ్యమైతే వ్యవసాయం చేసుకో, పిల్లలు ముఖ్యమైతే కూలికెళ్ళు. బస్సు కండక్టర్ ఉద్యోగం వదులుకుండా నేను చూడలేకపోతున్నా, నేను చావలేకపోతున్నా అంటే సమస్యకి పరిష్కారం నీ చేతుల్లోనే ఉంది. నువ్వే పరిష్కరించాలి. నా ప్రాబ్లం నేనే పరిష్కరించాలి. పరిష్కరించుకోవాలనుకుంటే నాకు 10 పరిష్కారాలు దేవుడు నాకు చూపిస్తున్నాడు. అడిగితే చెప్పేవారు చాలామంది ఉన్నారు, కానీ మనకి సమస్యగానే ఉండాలి. అయినా మనకు ఒక సాకు ఉండాలి. నాకు బిడ్డ అంటే చాలా ఇష్టం, కానీ ఉద్యోగం అడ్డం వస్తుంది, వ్యాపారం అడ్డం వస్తుంది. ఏమీ అడ్డం రావట్లా, నీ మైండ్లో అవివేకం ఉంది. దాన్ని నువ్వు అడ్డం తీసుకుంటే అన్ని బాగా అయిపోతాయి.
సో దేవుడు ఏం చేశాడు, అందుకనే సెలవు అన్నాడు. సో వారమంతా పిల్లలు 6 రోజులు పోయి చదువుతూ పొద్దు నుండి మధ్యాహ్నం సాయంత్రం వరకు స్కూళ్ళకి వెళ్తారు, ట్యూషన్కి వస్తారు, హోంవర్క్ చేస్తారు, ఇంకా నానా చేస్తారు. వాళ్ళు దాంట్లో ఉంటారు, మీరు దీంట్లో ఉంటారు. ఆదివారం అందరూ కలిసి అంత చక్కగా ఉదయమే లేచి స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని సెంటు కొట్టుకొని చక్కని బ్రేక్ఫాస్ట్ చేసి, చేయకపోతే ఏం పర్వాలేదు, ఇక్కడ VWCలో మేము బ్రేక్ఫాస్ట్ పెడతాం. చర్చికి వచ్చేసి ఎంతో చక్కగా ఫ్యామిలీ అంతా, ఒకప్పుడు సినిమాకు పోతుంటే సంకలు ఇట్లా గుద్దుకొని పోయేవారు చూడండి, చర్చికి వచ్చేటప్పుడు ఆ ఉత్సవాన్ని చూపించండి. ఎందుకంటే సినిమాలో చెడిపోతాం, సంఘానికి వచ్చి బాగుపడతాం. సంఘానికి వస్తే దీర్ఘకాలం మన జీవితం పెంపొందించబడుతుంది. సంఘానికి వస్తే నీతిలో పెరుగుతాం. సంఘానికి వస్తే ఆత్మ కడగబడి శుద్ధి చేయబడుతుంది. సంఘానికి వస్తే నీలో ఉన్నటువంటి లోపములన్నింటినీ కూడా నీవు వదిలివేసుకోవడానికి దేవుడి ఆత్మ సహాయము చేస్తాడు. సంఘంలో మనకున్నటువంటి లాభాలు అన్నీ ఇన్ని కావు, అది ప్రపంచంలో మరి ఎక్కడా ఉండదు. సో దేవుడు అందుకనే పెట్టాడు, ఫ్యామిలీ అంతా కలిసి ఉండడానికి, ఫ్యామిలీ అంతా కలిసి సంఘానికి రావడానికి, ఫ్యామిలీ అంతా దేవుడిని ఆరాధించడానికి, ఫ్యామిలీ అంతా కూడా ఆ రోజు తమ ప్రేమను పంచుకోవడానికి, ఆతిథ్యం పుచ్చుకోవడానికి. ఓ భక్తుడు అందుకనే ఇట్లా రాశాడు, పాతకాల భక్తుడు, మనిషి ఆత్మీయుడు అంటే ఆత్మ సంబంధి కనుక వాడిని ప్రతినిత్యము, వాడి సమయము, వాడి ఆలోచన అంతా కూడా భూ సంబంధమైనటువంటి విషయములు పట్టి పీడించకూడదు. సో నీ టైం, నీ థాట్ 24/7 ఎర్త్లీ థింగ్స్ చేత బట్టి పీడించబడుతుంటే నీవు అసలు నీ ఉనికినే మర్చిపోతున్నావు. చేపను నీటి కోసము తయారు చేశాడు, పక్షిని గాలి కోసం తయారు చేశాడు, కోతిని నేల కోసం తయారు చేశాడు. కోతి పోయి నీటిలో ఉంటే చస్తుంది. అట్లాగే మనిషి కూడా ఆత్మీయుడిగా ఉండకపోతే చచ్చాడు ఆల్రెడీ. కాబట్టి మనకి తెలియదు, మనిషి కోసమే దేవుడు విశ్రాంతి దినాన్ని చేశాడు. మన బాసులు ఉంటారు, మన పై అధికారులు ఉంటారు. మండే ఉదయం నుండి సాయంత్రం వరకు వారిదే మన యొక్క జీవితం మీద అధికారం. ఆయన చెప్పిందంతా మనం చేస్తాం. ట్యూస్డే ఆయన చెప్పిందంతా చేస్తాం, వెడ్నెస్డే ఆయన చెప్పిందంతా చేస్తాం, థర్స్డే ఆయన చెప్పిందంతా చేస్తాం, ఫ్రైడే ఆయన చెప్పిందంతా చేస్తాం, సాటర్డే ఆయన చెప్పిందంతా చేస్తాం. మన దేశంలో ఇంకా 6 రోజుల పని ఉంది. మన దేశంలో ప్రైవేట్ ఉద్యోగులకు 7వ దినం కూడా ఉంది. 7వ దినము నీ బాసు దేవుడే, నువ్వు కాదు, నీ బాసు కాదు. కానీ మన వాళ్ళకి ఆ బుద్ధి లేదు. 7వ దినం కూడా బాస్ కోసం, బాస్ చెప్పినట్టు ఇక్కడ సర్వీస్ అవుతుంటే దేవుడు మాట్లాడుతుంటే టక్కున లేచి ఆఫీస్కి వెళ్ళిపోతారు చూడండి. వారు చాలా నష్టపోతారు. ఈరోజు తెలియదు, నీకు వచ్చే జీతం నెలకి 1,00,000 అయినా కూడా నువ్వు అట్లా చేస్తే నీకు కోట్లు నష్టం వస్తుంది. అది నీకు తెలియదు. ఇప్పుడు నేను చెప్పాలి, నా బాధ్యత ఏంటంటే సత్యం చెప్పాలి. ఆ రోషం నీకు ఉండాలా, లేకపోతే దేవుడి కోసం నువ్వు ఏం వదిలినట్టు. అంతా సౌకర్యంగా ఉంటే నువ్వు ఏం క్రైస్తవుడు? ఏం త్యాగం చేయకపోతే యేసు నీకు చేసినటువంటి త్యాగపు విలువేంటో నీకు అర్థం కాదు ఎప్పటికీ. సో దేవుడు అంటున్నాడు, వారమంతా 6 రోజులు నీ యజమాని చెప్పినట్టు నడుస్తావు. పొమ్మంటే పోతావు, రమ్మంటే వస్తావు. నో ఆఫ్ అంటే సెలవు లేదంటే నీకున్న ప్లాన్స్ అన్నీ కూడా డస్ట్బిన్లో పారేసుకుంటావు. సండే రాగానే ఇప్పుడు ఇక నా దేహానికి, నా ఆత్మకు నేనే బాసుని, ఈ దినమంతా నా చెప్పు చేతుల్లో ఉంటుంది, నా ఇష్టానుసారంగా నేను చేస్తాను అనుకునేటువంటి వారు ఎంత నష్టపోతారు. ఒకప్పుడు బ్రిటన్లో పార్లమెంట్లో ఒక లా ప్రవేశపెట్టినప్పుడు ఒక పెద్ద కంపెనీ పురుషులు మాత్రమే ఆ సమయంలో ఉద్యోగాల్లో తీసుకునేవారు. అప్పుడు స్త్రీలు బయట పనిచేసేవారు కాదు, స్త్రీలు ఇళ్లలో పనిచేసుకునేవారు. సో ఈ పురుషులను చాలామందిని ఉద్యోగాల్లో పెట్టుకున్నటువంటి పెద్ద కంపెనీ వారు బ్రిటిష్ పార్లమెంట్కి ఒక రిపోర్ట్ని ఇచ్చారు. ఆ రిపోర్ట్లో ఏమని రాశారంటే, కంపెనీ పెద్దలు, ఏ వ్యక్తి అయితే మా దగ్గర పనిచేసేటువంటి ఏ ఉద్యోగం అయితే ఆదివారం ఉదయమే లేచి స్నానం చేసి సూటు బూట్ వేసుకొని చర్చికి పోడో వాడిని మేము నమ్మం. ఆలోచించండి ఎందుకు అట్లా అన్నారు. ఆదివారం ఉదయమే లేచి స్నానం చేసి సూటు బూట్ వేసుకొని మగోడు హ్యాట్ పెట్టుకునేవాడు, చర్చికి వచ్చిన తర్వాత హ్యాట్ తీసేసేవాడు, చర్చికి పోవడం వాడిని మేము నమ్మం. అంటే అట్లాంటి డెడికేషన్ వాడికి దేవుడి పట్ల ఉంటే మా పట్ల కూడా ఉంటుంది, మాకు వాడు నమ్మదగిన ఉద్యోగిగా ఉంటాడు, అట్లాంటి వాడికే ఉద్యోగం ఇస్తామని వాళ్ళు బ్రిటిష్ పార్లమెంట్లో రిపోర్ట్ పెట్టారు. సో మన దేహానికి విశ్రాంతి, మన దేహానికి కోలుకోవడానికి సమయం, మన ఆత్మకు దేవుడి వాక్య సత్యంలో ఉన్నటువంటి ఉపదేశం, ఆ రోజు మనం ఆరాధన చేయడానికి అవకాశం, పరిశుద్ధ ధ్యానములో ఉండడానికి సమయం, ఇది క్రైస్తవులకి దేవుడు ఇచ్చాడు. ఇక దీనికి మించి మిగతావి నేను ఇది చేయొచ్చా, అది చేయకూడదా, అవన్నీ ఇప్పుడు మన సబ్జెక్ట్ కాదు. ఇది మాత్రం తప్పకుండా చేయాలి. నీ శరీరానికి రెస్ట్ ఇవ్వు, దాన్ని కోలుకోనివ్వు, దాన్ని సేదతీరనివ్వు. నీవు దేవుడి సంఘానికి వచ్చి వాక్యం ద్వారా ఉపదేశం పొందు, ఆరాధన చేయి, పరిశుద్ధ ధ్యానంలో ఉండు. ముందే రా, 8 గంటల కన్నా ముందే రా.
ఉదయమే లేచి క్రికెట్ కోసం ఎట్లా కాచుకొని కూర్చుంటాం, అర్ధరాత్రి ఫుట్బాల్ కోసం, సాకర్ కోసం ఎట్లా కాచుకొని కూర్చుంటాం, అట్లాగే ఉదయమే లేచిరా. బిఫోర్ ద సర్వీస్ స్టార్ట్స్, బిఫోర్ ద వర్షిప్ బిగిన్స్, కమ్ అండ్ సిట్ డౌన్. అయిపోగానే ఉరకొద్దు. నేను అక్కడ నుండి అక్కడికి నా క్యాబిన్లోకి పోతానో లేను, అక్కడ డ్రర్ డ్రర్ అని ఇంజిన్లు స్టార్ట్ అవుతుంటాయి అక్కడ. నాకు ఇంకా గుర్తుంది, చిన్నప్పుడు నాకు ఇష్టమైన ఇంగ్లీష్ సినిమా చూడడానికి పోయినప్పుడు 2 గంటలు టికెట్ లైన్లో నిలబడి టికెట్ కొన్నాక 1.5 గంటలు ఇంగ్లీష్ సినిమా చూసి బయటకు వచ్చేవాడిని. నాకు అనిపించింది 2 గంటలు టికెట్ కోసం లైన్లో, సినిమా ఏమో 1.5 గంటలు. ఇప్పుడు సంఘ ఆరాధనకి రావడానికి టైంకి రాక అయిపోగానే వెళ్ళిపోవడం. నీ హృదయము దేవుడిది కాదు, నీకు దైవ సంబంధము లేదు అనేది నీవే సాక్ష్యం ఇచ్చావు. ఇక రేపు ఎవరు నీకు వ్యతిరేకంగా పైన సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సో ఇంకా మరొకసారి మనం దాన్ని చూద్దాం. ఓ భక్తుడు 5th సెంచరీలో ఇట్లా అన్నాడు, ఎవడైనా సరే ద లార్డ్స్ డేని మిస్యూజ్ చేస్తే వాడు దాన్ని డెవిల్స్ డేగా చేసేసాడు. ప్రభు దినాన్ని వాడు అపవిత్రపరిస్తే వాడు దాన్ని అపవాది దినంగా మార్చేశాడు. మనకి శరీరం ఉందా? ఉంది. మనకి మనసు ఉందా? ఉంది. మనకు ఆత్మ ఉందా? ఉంది. శరీరానికి రెస్ట్ కావాలా? కావాలి. మనసుకు రెస్ట్ కావాలా? కావాలి. ఆత్మకి రెస్ట్ కావాలా? కావాలి. ఆత్మ కూడా వారమంతా నీకున్నటువంటి గజిబిజి ఒత్తిళ్ళు, ఇబ్బందులు అండ్ అవసరాలు, నానా రకాలైనటువంటి శోధనలు, ఆకర్షణల చేత అది భారాన్ని భరిస్తుంది. దాన్ని దేవుడి సన్నిధానానికి తీసుకొని రావాలి. దేవుడి ముందు అది కామ్గా అవ్వడానికి, దేవుడి ముందు ఆయన యొక్క మెత్తని స్పర్శతో అది మరొక్కసారి పుంజుకోవడానికి దానికి అవకాశం ఇవ్వాలి. అంతేగాని ఆత్మను నువ్వు వారం తర్వాత వారం దేవుడి సన్నిధికి తీసుకొని రాకుండా దాన్ని చంపేస్తే. సో కాయన ఇట్లాగే వ్యాపారి చాలా బాగా వ్యాపారం పెరుగుతుందని సండే ఎగ్గొట్టడం మొదలుపెట్టాడు. సండే ఎగ్గొట్టడం మొదలుపెట్టిన తర్వాత అతడు సండే రోజునే బిజినెస్ ప్లాన్స్ వేసుకునేవాడు. అతడికి చాలా ఎక్కువ అది అయిపోయేసరికి భారం భరించలేక అతడికి పిచ్చి వచ్చేసింది. అతను తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో పెడితే 20 ఏళ్ళు అట్లాగే మెంటల్ హాస్పిటల్లో ఉండి చచ్చిపోయాడు. సో దాని గురించి ఇంకొక వ్యాపారి ఏమని చెప్పాడంటే, నాకు బుద్ధి వచ్చింది, నేను అట్లా మెంటల్ ఆసుపత్రిలో పిచ్చోళ్ళలాగా చావాలనుకోలేదు, అందుకనే అన్నిటికీ ప్రాధాన్యతనిచ్చేసాను, ప్రయారిటైజ్ చేశాను. సండే లార్డ్స్ బిజినెస్, నా బిజినెస్ కాదు. 28వ వచనం, అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును ప్రభు అయి ఉన్నాడని వారితో చెప్పింది. సో మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి కూడా ప్రభు అయి ఉన్నాడు. మనుష్య కుమారుడు అంటే మెస్సియా, మనుష్య కుమారుడు అంటే యేసుక్రీస్తు యొక్క వ్యక్తిగత బిరుదు. మనుష్య కుమారుడు అంటే దేవుడి యొక్క అధికారమును లేకపోతే సార్వభౌమత్వమును సూచిస్తున్నాడు ఆయన. 2వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసాం, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి. సో ఈయన దేవుడు కనుకనే ఈయనకి పాపములు క్షమించుటకు అధికారం ఉంది. ఈయన దేవుడు కనుకనే ఈయన విశ్రాంతి దినానికి కూడా ప్రభు అయి ఉన్నాడు. సో ఇప్పుడు విశ్రాంతి దినానికి ప్రభు అయినటువంటి ఆయన్ని ప్రశ్నించేంత పని ఈ పరిసయ్యులు చేసి అంత పెద్ద తప్పు చేశారు, ఆయనకు దొరికిపోయారు. సో 2 ఎక్స్ట్రీమ్స్ ఉన్నాయి, వాటిని మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా అవాయిడ్ చేయాలి. ఒకటి లీగలిజం, ఆల్రెడీ మీకు చెప్పాను, కేవలం పైన మాత్రమే. వీరు 52 సండేస్ చర్చ్కి వస్తారు, వీరు 52 బైబిల్ స్టడీస్కి చర్చ్కి వస్తారు, వీరు మరి 12 విమెన్స్ ఫెలోషిప్ అయితే వస్తారు, 12 మెన్స్ ఫెలోషిప్ అయితే వస్తారు, ప్రతి మీటింగ్కి వస్తారు. కానీ వీరి హృదయము దేవుడికి ఇవ్వలేదు, వీరికి లోపల భక్తి లేదు, వీరికి కేవలం పైన ఆచారం. ఇది లీగలిజం. దిస్ ఈజ్ జస్ట్ లీగలిజం. ఇది ముఖ్యం కాదు, ఇది పనికిరాదు. యాంటీనోమినియనిజం అంటే ఆజ్ఞకు నేను లోబడ, ఆజ్ఞను ధిక్కరిస్తా. నేను 52 వీక్స్ అయితే 12 సండేసే చర్చ్కి వస్తా. నేను 52 బైబిల్ స్టడీస్ ఉంటే జస్ట్ 5 బైబిల్ స్టడీస్కే వస్తా. నేను అసలు దేనికి రాను, నేను నాకు కావాల్సింది చేస్తా. నేను యాంటీనోమినియన్ని అంటే నా మీద ఏ ఆజ్ఞ పని చేయదు, నా మీద ఏది ఆంక్ష ఉండదు. 2 తప్పు. సో ప్రభు ఒకప్పుడు సబ్బాతునిచ్చాడు, అప్పుడు అది ప్రభు యొక్క సబ్బాతు, ద లార్డ్స్ సాబత్. ఇప్పుడేమో ఆయన సబ్బాతుకు ప్రభు అయిపోయాడు, ఇప్పుడేమో ద సాబత్స్ లార్డ్. సో ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్నటువంటి సబ్బాతు, అందుకని న్యూ టెస్టిమెంట్లో యేసు ప్రభు కాలానికి వచ్చినప్పుడు ప్రభు దినంగా మారినప్పుడు వ్యత్యాసంతో ఉంది. సో మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకును ప్రభు అయి ఉన్నాడు. దాన్ని ఇట్లా ఒకసారి ఆలోచించండి.
ఆయన దానికి ప్రభు అంటే ఆయనే దాన్ని స్థాపించినటువంటి కర్త, ఆయనే దాని యజమాని, ఆయనే దాని శాసకుడు. ఆయన చెప్పినట్టే మనము చెయ్యాలి, లేకపోతే మనకు అది చాలా ఇబ్బందికరంగా మారిపోతుంది. జోసెఫ్ పీపా అనేటువంటి ఒక సేవకుడు ఇట్లా రాశాడు, పాత నిబంధనలో ప్రభు చేత అభిషేకించబడినటువంటి యాజకులు ప్రభు యొక్క పరిచర్య చేసినప్పుడు విశ్రాంతి దినాన్న వారు ఆ పని చేసి కూడా వారు దాన్ని మీరలేదు, వారు దాన్ని ఉల్లంఘించలేదు, అపవిత్రపరచలేదు. అది మత్తయి 12వ అధ్యాయం 5-6 వచనాల్లో ఆయన యూదులకి రాశాడు. సో అక్కడ ఇట్లా ఉంది, మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించియు నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రమందు చదవలేదా? ఇక్కడ కూడా చాప్టర్ లేదు, బుక్ లేదు, వరుస లేదు. దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. సో పాస్టర్ 7 రోజుల్లో సండే కష్టపడినంత ఇంకే రోజు కష్టపడ్డు, అవసరం వస్తే తప్ప. సో అందరూ సండే విశ్రాంతి తీసుకుంటారు. పాస్టర్కి సాటర్డే మిడ్-నైట్ నుండే విశ్రాంతి ఉండదు, సండే అయిపోయి మండే వచ్చే వరకు. సో మేము ఇంత కష్టపడి కూడా మేము తప్పు చేయట్లేదు. యాజకుడు అంత కష్టపడి బళ్ళు అర్పించి ఆ యొక్క దహన బళ్ళు సమర్పించి అవన్నీ చేసిన తర్వాత కూడా వారు దేవుడి విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించట్లేదు, నిర్దోషులుగానే ఉన్నారు. సో దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. దెర్ ఈజ్ ఏ హయ్యర్ లా దాన్ దిస్ లోవర్ లా. ఈ చిన్న నిమ్న శాస్త్రము కన్నా ధర్మ శ్రేష్ఠ శాస్త్రం ఉంది, అది మనకు అర్థం అవ్వాలి. మీకు ఇట్లా చెప్తే అర్థమవుతుంది అనుకుంటాను. ఒక భక్తుడు ఇట్లా చెప్పాడు, నాకు 3వ తరగతి వచ్చినప్పుడే నియర్ సైటెడ్నెస్ వచ్చేసింది. అంటే దగ్గరవే స్పష్టంగా కనపడతాయి, దూరంగా ఉన్నవి కనపడవు. ఆ రోజుల్లో అద్దాలు లేవు ఇట్లాంటివి. సో అప్పుడు నాకు మెల్లగా అట్లా నియర్ సైటెడ్నెస్ పెరిగిపోతుంది. దాదాపుగా నేను దూరం ఉన్న వాటిని మసకబారిపోయాయి కనుక చూడలేకపోయాను. నన్ను అందరూ గుడ్డివాడు అన్నారు. అట్లాగే నా వయసు వచ్చేసింది, నేను మధ్య వయస్కుడిని అయినప్పుడు అప్పుడు చెప్పారు, ఎవరో కొత్తగా కళ్ళద్దాలు కనిపెట్టారంట, కళ్ళద్దాలు వచ్చాయంట, కళ్ళద్దాలు మనకున్నటువంటి కంటి సమస్యలకు పరిష్కారం అంట. నేను వెంటనే డాక్టర్ దగ్గరికి పోయాను, చెప్పుకున్నాను. ఆయన పరీక్ష చేసిన తర్వాత నాకు ఒక అద్దం పెట్టాడు. పెట్టగానే ఇప్పటిదాకా ఇన్నేళ్ళు నాకు కనపడింది, దూరంగా ఉన్నవన్నీ స్పష్టంగా కనబడ్డాయి. సో నియర్ సైటెడ్నెస్ నన్ను ఇప్పటిదాకా ఇబ్బంది పెట్టింది, కానీ అద్దము ఎప్పుడైతే వచ్చిందో ఆ ఇబ్బంది నుండి నన్ను విడుదల చేసేసింది. So the law of the glasses is a higher law that has set me free from the law of nearsightedness, that is a lower law which bound me. సో ఇప్పుడు నాకు ఈ అద్దాలు కష్టము, దీన్ని నేను వాడను అని తీసేయనా, లేకపోతే ఇదే నా జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుతోంది, అంతా నాకు కనబడేటట్టు చేస్తోంది, ఏది మసగ్గా లేదు అని చెప్పి దీన్ని పెట్టుకుందునా? సో ఓల్డ్ టెస్టిమెంట్లో పరిసయ్యులు వారు నియర్ సైటెడ్ పీపుల్ అనమాట. న్యూ టెస్టిమెంట్లో యేసుప్రభు వచ్చి మనకేం చేశాడు, కంటి అద్దాలు ఇచ్చాడు. ఇప్పుడు నాకు కూడా నియర్ సైటెడ్నెస్సే, ఆ దూరంగా ఉన్న వారి ముఖాలు మసకబారుతాయి, కానీ ఎప్పుడైతే ఇది పెడతానో క్లియర్గా కనబడతాయి. నవ్వుతున్నారు, ఎంత చక్కగా ఉన్నాయో మీ ముఖాలు, నవ్వండి, నవ్వితే చక్కగా ఉంటాయి. కొంతమంది ముఖాలు సాగబెట్టుకొని కూర్చుంటారు చూడండి, సండేని నేను అంతా చూపిస్తా, వారమంతా చూపించు, 6 రోజులు నీ బాస్కి చూపించు, నీ ఇతరులకు చూపించు, ఇక్కడికి వచ్చినప్పుడు నీ బెస్ట్ సెల్ఫ్ని చూపించు. ప్రార్థన చేద్దాం. తలంచండి, కళ్ళు మూసుకొని 1 నిమిషం మనము ఆలోచన చేద్దాం, దీర్ఘంగా ఆలోచన చేద్దాం. దేవుడి వాక్యము శ్రేష్టం, దేవుడి వాక్యము ఎంతో శక్తివంతమైనది, మనల్ని నిజముగా స్వతంత్రులుగా చేసేది. ఓ జీసస్. వాక్యాన్ని చదువుదాం. ఆయన అడిగినప్పుడు చదవలేదా అంటే చదివాం ప్రభువా, మాకు తెలుసు ప్రభువా, దాన్నే మా జీవితానికి ఆధారం చేసుకున్నాం ప్రభువా, దాని మీదే మా కుటుంబాన్ని కట్టాం ప్రభువా అని చెప్పుకునే స్థితికి వద్దాం. మా తర్వాత తరతరాలు నిలిచిపోవడానికి మా పిల్లలకి బాగా నేర్పాం ప్రభువా, మా పిల్లలకి మేము ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, మా వాక్యాన్ని, మీరు మాకు ఇచ్చిన వాక్య సత్యమంతా వారి హృదయాల్లో మేము పెట్టేసాం ప్రభువా, ఇన్వెస్ట్ చేసేసాం, సీల్ చేసేసాం ప్రభువా. The spirit is sealed and soaked in your scriptures, O Lord అని చెప్పుకునే స్థితికి ఎదుగుదాం. ప్రేమగల తండ్రి, నీ వాక్యమును బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నన్ను మమ్మను ఈ విషయంలో కనికరించండి, క్షమించండి. అనేక సార్లు తెలిసి తెలియక మేము ఎంతో వెనకబడ్డాం, ఎన్నో తప్పులు చేశాం. పరిసయ్యుల కన్నా అధ్వాన్నంగా
ప్రవర్తించాం. క్షమించి యేసు రక్తంలో కడిగి పవిత్రపరచండి. మనోనేత్రాలు తెరవండి. ఆత్మ సహాయము దయచేయండి. వాక్యము మీద మాకు మరి శ్రద్ధను, ఆసక్తినిచ్చి దాన్ని మేము చదివి, గ్రహించి, విశ్వసించి అవలంబించుట కృప చూపండి. రక్షణ లేని వారు రక్షణ పొందుటకు, రక్షణ పొందిన వారు రూపాంతరము చెందుటకు, అండ్ మీరు నియమించిన ఆ గొప్ప నియమములో వారు బ్రతుకుటకు సహాయము చేయమని యేసు పవిత్ర నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.